నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీస్సులు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే 9వ తేదీ శనివారం నాడు మనకి వస్తున్నటువంటి విశిష్టత ఏంటి అంటే ఆ రోజు జంధ్యాల పూర్ణిమ మరియు రాఖీ పండుగ. అయితే ఆ రోజు ఎన్ని గంటల సమయానికి మనం రాఖీ అనేది కట్టాలి, యజ్ఞోపవేతం అనేది నూతన యజ్ఞోపవేత ధారణ అనేది చేయాలి అనే విషయాల్ని ఒకసారి చూద్దాం. 9 శనివారం నాడు పూర్ణిమ తిథి మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయానికి మొదలుకొని ఉన్నటువంటి తిథి అన్నమాట. అలాగే అదే రోజు శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:36 వరకు మధ్యాహ్నం ఉంటుందన్నమాట. ఈ శనివారం పౌర్ణమి, ఈ శ్రవణ నక్షత్రం అనేది కలిసి రావటం అనేది ఒక చక్కని విశిష్టత అని చెప్పుకోవాలి. అయితే 9వ తేదీన సూర్యోదయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సూర్యోదయం 5:44 సూర్యోదయం అనేది జరుగుతుంది. అయితే అదే రోజు మనకి అమృత ఘడియలు అనేవి ఉన్నవి. కాకపోతే ఈ అమృత ఘడియలు అనేవి మనకి దుర్ముహూర్తం సూర్యోదయం మొదలుకొని 7:26 వరకు ఈ యొక్క దుర్ముహూర్తం అనేది ఉందన్నమాట. అంటే సూర్యోదయంతో పాటు 7:26 వరకు దుర్ముహూర్తం ఉంది. అయితే 6:38 వరకు అమృత గడియలు కూడా ఉన్నాయి. కాకపోతే అది దుర్ముహూర్తంలో కలిసిపోతున్నటువంటి అమృత గడియలు అన్నమాట. అయితే మరి ఆ రోజు ఎన్ని గంటల సమయానికి ఈ రక్షాబంధనం చేయాలి, నూతన యజ్ఞోపవేతం ధరించాలి అనే విషయాల్ని చూద్దాం. అయితే ఉదయం 7:30 నుండి 9:15 వరకు ఒక శుభ సమయం, మరలా 10 గంటల నుండి 10:24 వరకు ఒక శుభ సమయం, మళ్ళీ 11:15 నుండి 12 గంటల్లోగా ఒక శుభ సమయం అనేది ఉంది. అయితే వీటన్నిటిలో కల్లా తీసుకుంటే చక్కనైనటువంటి శుభ సమయం అంటూ మిత్రుల కోసం చెప్పడం జరుగుతుంది. 7:30 నుండి 8 గంటల ప్రాంతంలో ఉంటున్నటువంటి ఆ సమయం అనేది చక్కనైనటువంటి సమయం. వీళ్ళున్నంత వరకు మిత్రుడు ఆ సమయంలో రాఖీ కట్టడం కానీ, యజ్ఞోపవేత ధారణ కానీ, నూతన యజ్ఞోపవేత ధారణ చేసినట్లయితే చక్కగా ఉంటున్నటువంటి సమయం. మళ్ళీ మరొక్కసారి ఈ శుభ సమయాల్ని పరిశీలన అనేది చేద్దాం. ఉదయం 7:30 నుండి 9:15, మరలా 10 గంటల నుండి 10:24 వరకు, మళ్ళీ 11:15 నుండి 12 గంటల్లోగా ఇవి
తీసినటువంటి శుభ సమయాలు. అయితే 7:30 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి సమయం అత్యంత మంచి సమయంగా మనం చూడటం మంచిది. అయితే ఈ యొక్క రక్షాబంధనం రాఖీ కడుతున్నప్పుడు ఏ మంత్రాన్ని జపించి రాఖీ కట్టినట్లయితే చక్కనైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని ఒకసారి చూద్దాం. ఏన భద్దో బలిరాజా దానవేంద్ర మహాబల తేనత్వామభివత్నామి రక్షే మాం చల మాచల. మరొకసారి చూద్దాం. ఏన భక్తో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభివత్నామి రక్షే మాచల మాచల. అయితే దీనికి చక్కనైనటువంటి విశిష్టత కథానిక అన్నది ఉంది. దానిని అనుసరించి మనం ఈ యొక్క మంత్రాన్ని జపించి పఠించి మనం ఈ యొక్క రక్షాబంధనం కట్టినట్లయితే, రాఖీ కట్టినట్లయితే చక్కనైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. మరొక్కసారి మంత్రాన్ని చూద్దాం. ఏన భక్తో బలిరాజా దానవేంద్ర మహాబల తేనత్వామభివత్నామి రక్షే మాచల మాచల. ఈ మంత్రాన్ని బలిచక్రవర్తికి ఒక్కొక్క సందర్భంలో కథానిక ఉంది. విష్ణువుని తనతో పాటు పాతాళంలో ఉంచుకుంటే తల్లి లక్ష్మీదేవి వెళ్ళి అతి బలవంతుడైనటువంటి ఆ బలిచక్రవర్తి మహారాజుకి తను రాఖీ కట్టి ఆ బలిచక్రవర్తిని సంతోషపరిచి తన చెల్లెమ్మగా సోదరునిగా లక్ష్మీదేవిని భావించి స్వీకరించి శ్రీ మహావిష్ణువుని విడిచిపెడతాడనమాట. అంటే అంతటి బలవంతుడైనటువంటి బలిచక్రవర్తిని బంధించింది కావున అంతటి విశిష్టమైనటువంటి బంధం మన మధ్య ఉండాలి అని ప్రతీకగా ఈ యొక్క రాఖీ అన్నాతమ్ముడు, అక్క తమ్ముడు, లేదంటే అన్నయ్య చెల్లి ముందుగా ఆ యొక్క పూజా ద్రవ్యాల్ని అంటే కుంకుమ, పసుపు, రాఖీ, అక్షతలు అన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి వాటిని అన్నదమ్ములు తాలూకా నుదిటిన ఆ కుంకుమను ధరించి వాటికి హారతిచ్చి రాఖీ కట్టి, తమ్ముడికి కట్టినట్లయితే అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే చెల్లి అన్నయ్యకి రక్షాబంధనం చేసినట్లయితే, రాఖీ కట్టినట్లయితే అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. చక్కనైనటువంటి ప్రేమపూరితమైనటువంటి అనుబంధాలని గుర్తు చేసే చక్కనైనటువంటి విశిష్టమైనటువంటి పండగ అన్నమాట ఈ రాఖీ పూర్ణిమ. ఇక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ శుభ సమయాల్లో యజ్ఞోపవేతం కూడా ధరించటం మంచిది. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యా సాహసం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. యజ్ఞోపవేత ధారణ చేస్తున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని జపించి పఠించి యజ్ఞోపవేత ధారణ అనేది చేయాలి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యా సాహసం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ యజ్ఞోపవేత ధారణ అనేది చేయాలి. చేస్తున్నప్పుడు ముందుగా పాత యజ్ఞోపవేతం ఏదైతే ఉన్నదో దానిని అలానే ఉంచి ఈ యొక్క నూతన యజ్ఞోపవేత ధారణ అయ్యాక పాత యజ్ఞోపవేతాన్ని విసర్జించాలి. అది ఏ విధంగా చేయాలనేది మన వీడియోలో చేయటం అనేది జరిగింది. దానిని మిత్రులు ఒకసారి చూస్తారని ప్రార్థిస్తున్నాను.
మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.